అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మ చితికుంట. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం అంటే టైంపాస్ స్నాక్ ఐటమ్స్. ఈవినింగ్ పిల్లలకి మంచి స్నాక్ ఐటెం అండి ఇది. స్కూల్ నుండి పిల్లలు రాగానే చక్కగా హ్యాపీగా తినే స్నాక్ ఐటెము రిబ్బన్ పకోడా అండి. ఈ రిబ్బన్ పకోడాని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుంటామండి. ఇప్పుడైతే మనం ఈ రిబ్బన్ పకోడా పావు కేజీ తీయాలంటేనే 60 రూపీస్ 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు బయట. అదే మనం ఇంట్లోనే చేసుకున్నామంటే ఒక 30 రూపీస్లోనే అయితే అయిపోతుంది. మన ఇంట్లో ఉన్న ఆయిల్తో, మన చేతులతో, మన స్వహస్తాలతో పిల్లలకు చేసి పెడితే మంచి హెల్త్ చక్కని రెసిపీ అందరూ కూడా తినగలుగుతాము. ఇప్పుడైతే నేను ఇక్కడ 2 కప్పులు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్ అయితే శనగపిండి తీసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని, వాము అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని పిండిని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో బటర్ కొంచెం వేడి చేసి వేసుకోవాలి, లేకపోతే వేడి ఆయిల్ అయినా కూడా వేసుకొని పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే వేసుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడైతే ఆయిల్ అయితే నేను ఆల్రెడీ ఆయిల్ అయితే పెనం పెట్టి ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనం మురుకుల తవ్వులు అయితే కొంచెంగా వేసి మనం రిబ్బన్ పకోడా ఇది వేసి బాగా టైట్ చేసుకొని పిండుకున్నామంటే నూనెలో కాకుండా తనిగా అయితే పిండుకొని మనం ఈ రిబ్బన్ పకోడాని ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇదే విధంగా ఎన్ని కేజీల పిండి అయినా రెండు ఒక గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ శనగపిండి, అదేవిధంగా 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి, అట్లా 2 భాగాలు రైస్ ఫ్లోర్ అయితే 1 భాగం శనగపిండి అయితే వేసుకొని రిబ్బన్ పకోడాలో అయితే మురుకుల తవ్వలో అయితే వేసుకొని పిండుకుంటే వేడి ఆయిల్లో వేస్తే ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మీడియంలో ఫ్లేమ్లో పెట్టి మనం 2 పక్కల క్రంచీగా వచ్చే వరకు అయితే వేయించుకుంటే మనకు రిబ్బన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా 2-3 టైమ్స్ అయితే చేసుకుంటే మనకు ఇంట్లో ఫ్యామిలీ అందరికీ సరిపడా రిబ్బన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఇదే విధంగా ఇంకొకసారి కూడా పిండుకొని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే కాల్చుకొని రెడీ చేసి పెట్టుకుంటే డబ్బాలో బాగా చల్లబడిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం ఇది 1 మంత్ వరకైనా ఉంటుంది. కానీ అన్ని రోజులు మన ఇంట్లో పెట్టర్లే. 1-2 డేస్లోనే అయితే మా పిల్లలు అయితే ఖాళీ చేసేస్తారు. మురుకు అంటే మాత్రం మా ఇంట్లో కొంచెం కూడా పెట్టరు. మురుకు కానీ ఉద్దిపప్పు వడలు కానీ ఇవన్నీ చికెన్ కూడా ఎక్కువ తినరు. కానీ ఈ రెసిపీస్ అయితే తొందరగా ఖాళీ అయిపోతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. తప్పకుండా మీరు ఈ సింపుల్ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్రిస్పీ అయిన పకోడీని అందరూ ఒక్కసారి చేశారంటే అందరికీ మీ ఇంట్లో ఫేవరెట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.